అందరికీ అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నాకెవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో వారందరికీ, వీక్షిస్తున్న వారందరికీ, అలాగే నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం మరొక జ్ఞాని వారి అనుభవాలు తెలుసుకోబోతున్నాము. వాళ్ళు పిడుగురాళ్ల నుండి గిరిగారు సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞాన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి. గత 2019 నుండి ఈ ధ్యాన మార్గంలో ఉంటూ మరి ఇంత చిన్న వయసులోనే ఈ ధ్యానం చేస్తూ మరి ఏమేమి అనుభవాలు పొందారు. వారి నుంచి ఏం నేర్చుకోవాలి మనం కూడా. మరి మనం ఎప్పుడు ఒక మాట అనుకుంటుంటాం, ఈ ధ్యాన మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వయస్సుతో నిమిత్తం లేదని. ఎవరైనా ఒక గొప్ప మాస్టర్ అయిపోయి ఉండొచ్చు కదా. వారి నుండి మనం జ్ఞానాన్ని అందుకోవాల్సిందే. మరి ఈరోజు వారి నుండి, వారి ద్వారా మనం ఈ జ్ఞానం అందుకోపోతున్నామో మరి చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం వారిని. గిరి గారు, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్ అండి. పోయిందనుకుంటది. ఎస్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు జ్ఞానం అండ్ భగవద్గీత అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే మొదటిగా ఏదైతే మేము ఇక్కడికి విచ్చేస్తున్నామో అదంతా కూడా చక్కగా మేడం చెప్పున్నారు. అయితే ఈరోజు మనం ఈ జ్ఞానము అండ్ భగవద్గీత వీటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా నేను మా గురించి మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటాం. వెంకటగిరి కుమార్ మా పేరు. మేము ప్రజెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. అయితే 9th క్లాస్ చదివే క్రమంలో 2019లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ ధ్యానానికి సంబంధించి పిరమిడ్కి వెళ్ళడము, అక్కడ కొన్ని బుక్స్ చదవడము, ఆ బుక్స్ చదవడంలో చాలా ఇంట్రెస్ట్ రావడము, ఆ ఇంట్రెస్ట్ తో పాటు చాలా ముందుకు వెళ్ళడము, ఇదంతా జరుగుతూ వచ్చింది. మా ధ్యాన జీవితం అంతా కూడా ఎన్నో మలుపులతో, ఎన్నో చక్కని అనుభవాలతో చాలా ఇంట్రెస్టింగ్ గా అది వెళ్తూ వచ్చింది. అయితే ఈ రోజు మేము మిమ్మల్ని ఇప్పుడు కలిసేటప్పటికి ఈ క్షణం వరకు కూడా మేము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆ శక్తి నుండి, ఆ గైడెన్స్ నుండి అనుభవాలు పొందడం వలనే ప్రజెంట్ ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ముందుగా మనం జ్ఞానం అనే అంశాన్ని, ఈ ధ్యానం అనే అంశం మన పైన ఎలా ప్రభావితం చూపిస్తుంది, ఇది మన లైఫ్ ని నిజంగా చేంజ్ చేస్తుందా, అసలు ధ్యానం ఎందుకు, ఇలాంటి అన్ని ప్రశ్నలకి ఒక చక్కని సమాధానాన్ని, ఒక చక్కని స్పష్టతని తెలుసుకుందాం. మొదటిగా ధ్యానం అనగానే మీ అందరూ చక్కగా హెల్త్ గురించి, వెల్త్ గురించి, ఆలోచనల గురించి, వీటన్నిటి గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి నార్మల్ గా మనందరికి. ఇంకా ధ్యానం అనగానే మనం అంతా కన్సిడర్ చేసేది కూడా మన హెల్త్ పైన అండ్ మన థాట్స్ పైన, మన ఫైనాన్షియల్ కండిషన్స్ పైన మనం ధ్యానాన్ని రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ మా కండిషన్ ప్రకారం, అంటే నా అనుభవం ప్రకారం, నేను మీకు నా అనుభవంతో ఈ ధ్యాన స్థితి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఈ ఏజ్ లో నా అనుభవం, మీ అనుభవం అంటున్నారని అనుకోవద్దు. ఆత్మపరంగా మేము ఎక్స్పీరియన్స్ ఏదైతే అయ్యున్నామో ఈ జన్మలో, దానిని మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే, నేను ధ్యానం పరంగా ఎటువంటి అనుభూతిని పొందాను, అది నా లైఫ్ ని ఎలా టర్న్ చేసింది అనే దాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఈ ధ్యానం అనేది మేము మొదటిగా ప్రారంభించింది హెల్త్ కోసమో లేకపోతే ఫైనాన్షియల్ కండిషన్స్ కోసమో కాదు. కానీ ఈ ధ్యానం గురించి మాకు సజెస్ట్ చేసిన వాళ్ళు, అలాగే దీనికి ప్రోత్సహించిన వాళ్ళు మా హెల్త్ పరంగానే దీన్ని మాకు సజెస్ట్ చేయడం జరిగింది. కానీ మొదటి నుంచి భక్తి పరంగా కావచ్చు, భగవంతుని పరంగా కావచ్చు, ఎక్కువ భక్తిగా ఉంటూ ఉండేవాళ్ళం. లైక్ చిన్న చిన్న ఫెస్టివల్స్ కి చాలా గ్రాండ్ గా అంటే ఆడంబరంగా కాదు, అంటే బాగా భక్తిగా ఆ స్తోత్రం చదవడం, ఈ స్తోత్రం చదవడం. మాస శివరాత్రి అని ఉంటుంది కదా, అలాంటి మాస శివరాత్రులు అంటే మంత్ కి ఒకటి వస్తూ ఉంటుంది. దాన్ని కూడా ఒక స్పెషల్ గా ఏమో దీన్ని కూడా మనం ఇలా ఈ స్తోత్రాలు చదవాలి, ఇది చేస్తే ఇలా బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండేవి. అండ్ అలా ఈ వినాయక చవితి అని, అంటే ప్రతిదీ కూడా భక్తి పరంగా ఫస్ట్ నుంచి చాలా ఇష్టంగా ఉండేవాళ్ళం.
అండ్ దానితో ఈ ధ్యానంలోకి వచ్చింది కూడా. సో చూడ్డానికి అందరికి అది హెల్త్ పరంగా అనిపించిన, బట్ నేను దాన్ని ఎలా తీసుకున్నాను అంటే అది టోటల్ గా నన్ను ఆ దైవానికి దగ్గర చేస్తే చాలు. ఇప్పుడు ఈ హెల్త్ ఇది సాల్వ్ అయినా దీనివల్ల నాకున్న బెనిఫిట్ ఏంటి? సో ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా ఈ శరీరం దాని వాస్తవ స్థితికి వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ శరీరం స్టేజ్‌ని నార్మల్ చేసుకోవాలి, హెల్త్ పరంగా బాగుండాలి అనే దానికంటే కూడా, ఆ దైవానికి దగ్గరవ్వడానికి ఏదో ఒక వే కావాలి. చిన్నప్పటి నుంచి తెలియకుండానే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిచ్చింది దేనికి అంటే, ఆ దైవానికి దగ్గరవ్వడానికి ఏదో ఒక వే కావాలి. ఆ వే కోసం మేము స్తోత్రాలు చదవడం కావచ్చు, పూజలు చేయడం కావచ్చు, భజనలకి వెళ్ళడం కావచ్చు. ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్. మేము ఎంత సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాము. ఆ టైంలో నా ఏజ్ దగ్గర దగ్గర ఒక 12 11 సంథింగ్ ఉండేది. అంత గుర్తు కూడా లేదు నాకు. ఆ టైంలో ఏమైంది అంటే, మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉండేది. సో, సాయిబాబా టెంపుల్‌లో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంటే ఒక 60 అబోవ్, 70 అబోవ్ వాళ్ళంతా కూర్చొని భజనలు చేస్తూ ఉంటుండే. నాకు అంటే అలా వెళ్తే దైవానికి దగ్గరగా ఉండొచ్చు. అంటే చిన్నప్పుడు అంత ఎరుక లేదు. బట్ ఇప్పుడు ఎందుకలా వెళ్ళాను అంటే, సో ఇదే రీజన్ అనేసి ఇప్పుడు అర్థమవుతుంది. సో, ఆ టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు భజనలు చేస్తూ ఉండే. ఎంత 11, 12 అప్పుడు. అక్కడ వాళ్ళంతా అన్నారు, "మాకంటే అంతా అయిపోయింది. మాకు దేని మీద ఇంకిప్పుడు ఉండకూడదు. భగవంతుడిని రీచ్ అవ్వడానికి. అందుకోసమే మేము ఈ విధంగా భజనలు ఇవన్నీ చేసుకుంటున్నాం. నీకింకా లైఫ్ చాలా ఉంది. నువ్వింకా భజనలకి రాకూడదు. ముందు ఇంటికి వెళ్ళు" అని మా ఇంట్లో వాళ్ళతో వచ్చి గూడా మాట్లాడారు. ఈ అబ్బాయి ఇప్పటి నుంచే భజనలు ఇవి ఇవి అంటున్నారు అని చెప్పేసి. అంటే అంత పిచ్చిగా ఉండే దట్ ఈస్ నాట్ ఎ పిచ్చి. బట్ అంత తపన. ఏదో ఒక వే కావాలి. ఏదో ఒక మార్గం. ఆ దైవానికి దగ్గర కావడానికి ఏదో ఒక మార్గం అని. సో, ఆ మార్గంలో నేను చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలీజియస్‌కి సంబంధించి అనగా వేరే స్పిరిచువల్ సొసైటీస్‌కి సంబంధించి కూడా చాలా వేస్ వెతకడం తెలియకుండానే. ఇవన్నీ వెతికే క్రమంలో ఆ నైన్త్ క్లాస్‌లో ఈ హెల్త్ అని ఒకానొక వ్యాలిడ్ రీజన్‌తో ఈ ధ్యానం అనే ఈ అంశం మా దగ్గరికి వచ్చింది. సో, ఈ ధ్యానం అనే ఈ అంశం మమ్మల్ని ఎంతలా ప్రభావితం చేసిందంటే, ఇది ఒక దైవానికి మనకి మధ్యలో ఒక వంతెన మాదిరి బాగా అనిపించింది. ఎందుకంటే, ఈ వంతెన ఎలాగుంది అంటే, ఇక కేవలం డైరెక్ట్‌గా దైవానికే తప్ప, ఇక మిగతా వేటిల్లో కూడా చిక్కుకునేది కాదు. ఎగ్జాంపుల్‌కి ఒక భజనలు చేసే విషయం, పాటలు పాడే విషయం, భక్తిగా పూజలు చేసే విషయం, వీటిల్లో కొంచెం మన ఆలోచనలనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. తెలియకుండానే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. తెలియకుండానే ప్రభావితం అవుతూ ఉంటాం. తెలియకుండానే కొన్ని కొన్ని వాటిల్లో మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. కానీ ఈ ధ్యానం అనే మార్గం అనేది ఏదైతే ఉందో, ఇది టోటల్‌గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆ భగవంతుని వైపుగా తీసుకెళ్ళడానికి ఒక కంప్లీట్ వే లాగా అనిపించింది. ఎగ్జాంపుల్‌కి ఒక పూజ చేసే క్రమంలో అనుకోండి, ఆ టైంలో తెలియకుండానే ఆలోచనలొస్తుంటాయి. నేను అది చేయలేదు కదా! ఇది చేయలేదు కదా! నేను ఈ బత్తేంటి ఇలా వేశాను? అక్కడ ధూపం ఏంటి ఆగిపోయింది? ఏమైనా చేయకూడనిది చేశానా? ఆ పువ్వేంటి ఇంకా కింద పడలేదు? సంథింగ్ అంటే నేను తప్పు అని చెప్పట్లేదు. ఈ మిగతా వేస్‌లో కొంచెం ఆలోచనలు ఇన్వాల్వ్ అవ్వడం నేను చూశాను. దైవానికి వెళ్ళే ఆ వేలో మిగతా మార్గాలలో కొన్ని ఆలోచనలు కావచ్చు, మనస్సు కావచ్చు, ఇవన్నీ ఎంటర్ అవుతూ ఉన్నాయి. బట్ ఈ ధ్యానం అనే వే ఏదైతే ఉందో, ఇది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్‌గా అంటే ఎంత బాగా అంటే, ఇంకా టోటల్‌గా ఒక హైవే మాదిరి. ఎగ్జాంపుల్‌కి మనం పల్లె వెలుగు ఎక్కామనుకోండి. సో, ఆ పల్లె వెలుగు చిన్న చిన్న విలేజెస్‌లో ఆగుతుంది. చిన్న చిన్న ప్లేసెస్‌లో ఆగుతుంది. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆగుతుంది. బట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినా, హైవే రూట్‌లో వెళ్ళే ఏ బస్సు లగ్జరీస్ ఎక్కినా, అక్కడ జస్ట్ ఊర్లని చూస్తాం అంతే. అదిగో అక్కడ ఆ ఊరొచ్చింది. ఇదిగో ఇక్కడ ఈ ఊరొచ్చింది అంతే. ఇంకా మన మార్గం అనేది హైవే. సో, మధ్యలో ఎన్ని ఊర్లు రావచ్చు. ఎక్కడ కూడా ఆగదది. సో, టోటల్ దాని డెస్టినీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మేము పిడుగురాళ్లలో ఉంటాం గుంటూరు డిస్ట్రిక్ట్. సో, ఇప్పుడు నేను పిడుగురాళ్ల నుంచి విజయవాడకి ఎక్స్‌ప్రెస్ ఎక్కాననుకోండి. అదేం చేస్తుంది ఎక్కడ ఆగదు. సో, ఎవరైనా చెయ్యెత్తి నిలిపినా, లేదు లేదు ఇక్కడ స్టాప్ లేదు మేము తీసుకెళ్తాం. లేకపోతే అలాంటి బస్‌లో ఎవరైనా వేరే మధ్యలో స్టాప్స్ ఉన్న వాళ్ళెక్కినా, లేదు ఇది ఆగదు అని చెప్పేసి
సో వాళ్ళు చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతారు. ఇక్కడ కూడా ధ్యానం అనేది ఒక ఎక్స్‌ప్రెస్ మాదిరి అనేసి మా అనుభవంలో బాగా అర్థమైంది. ఎందుకంటే మిగతా వేస్ అన్నీ కూడా అంటే మేము పల్లె వెలుగు, ఆర్డినరీ అని చెప్పట్లేదు. సమ్‌టైమ్స్ అవి అక్కడక్కడ మనల్ని అలా కొద్దిసేపు ఆపి తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఈ ధ్యానం ఏంటంటే ఒక హైవే మాదిరి, ఒక ఎక్స్‌ప్రెస్ మాదిరి. సో దీనిలో మనం ఆ భగవంతుని వైపుగా వెళ్ళడానికి టోటల్ డెస్టినీ ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి మనం కొద్దిసేపే ఆలోచన సహిత స్థితిలో ఉంటాం. ఆలోచన సహిత అంటే ఆలోచనలు ఉన్న స్థితి. ఎగ్జాంపుల్‌కి నేను ధ్యానంలో కూర్చున్నాను. కొద్దిసేపు రేపు కాలేజ్ ఏంటి, రేపు ఎగ్జామ్ ఏంటి, రేపు ఇంట్లో ఏంటి, రేపు ఊర్లో ఏంటి సంథింగ్ కొద్దిసేపు రావచ్చు. ఒక 30 మినిట్స్, 40 మినిట్స్. నేను కనుక నా సాధనని బాగా పెంచుకుంటూ పోతే ఒక 2 అవర్స్ కన్నా నాకు ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఆ ఆలోచన రహిత స్థితిలో నా సోల్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటుందో, నా సోల్ ఏదైతే అక్కడ అనుభవాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉందో అదే నేను పొందుతాను. అది చాలా ఈజీ వే అనిపించింది ధ్యానం మాకు. అలాగే రోజు జరిగే ఎన్నో విషయాలకి కావచ్చు, రోజు జరిగే ఎన్నో కన్‌ఫ్యూజన్స్‌కి కావచ్చు, ఒక ఫిల్టర్ కావాలి. లైక్ ఎగ్జాంపుల్‌కి మన ఇంట్లో ట్యాప్స్ ఉంటాయి గదా! సో, ఆ ట్యాప్‌లో వాటర్ వస్తూ ఉంటాయి. లైక్ పైన ట్యాంక్‌లో ఎంతో డస్ట్ పడడము, లేకపోతే సంథింగ్ దానన్నిటి వల్ల ఆ డస్ట్ కూడా తెలియకుండానే ఈ వాటర్‌లో వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం దానికి ఇట్లా ఒక ఫిల్టర్ పెట్టుకుంటామో ఆ వాటర్ ట్యాప్‌కి ఆహ్, దుమ్ము, ధూళి, నలకలన్నీ అక్కడ ఆగిపోతాయి. ఫ్రెష్ వాటర్ మనకొస్తాయి. సో, ధ్యానం కూడా ఒకానొక ఫిల్టర్ లాంటిది. ఇంకొక దృష్టికోణంతో చూస్తే రోజు మనం ఇన్వాల్వ్ అయ్యే ఎన్నో విషయాలకి కావచ్చు, రోజు మనం పార్టిసిపేట్ చేసే ఎన్నో థాట్స్‌లో కావచ్చు, ఈ ధ్యాన సాధన అనేది ఒక ఫిల్టర్. అంతెందుకు మేమే చెప్తాం ఒక ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు నేను కాలేజ్‌కి వెళ్ళొస్తాను. కాలేజీలో కొంత తెలియకుండానే ఆ టెన్షన్, ఈ టెన్షన్ అంటే టెన్షన్ అంటే టెన్షన్ కాదు. సంథింగ్ ఆ వర్క్ ఉంటుంది, ఈ వర్క్ ఉంటుంది. అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి. కొంత బాడీలో ఉంటున్నాం కాబట్టి శరీరంలో కొంత స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాం. సో, అలాంటి టైంలో ఒక కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల ఒక రిలీఫ్ అనగా వాటన్నిటి నుంచి మనం మళ్ళీ ఒక రీస్టార్ట్ బటన్ లాగా మనం చెప్పుకోవచ్చు. ధ్యానాన్ని ఇంకొక పదంలో చెప్పుకోవాలి అంటే ఈ ప్రాపంచికంగా కూడా ఒక రీస్టార్ట్ బటన్. మనకి ఏది కూడా లైక్ నిద్ర తీసుకున్నారనుకోండి, ఆ నిద్ర అనేది మీకు కొంతసేపే అది రిలీఫ్‌ని ఇవ్వచ్చు. బట్ ఈ ధ్యానం అనేది టోటల్ అన్ని విధాలా కూడా ఒక రీస్టార్ట్ బటన్ లాగా. మనకు అవసరమైనప్పుడల్లా రీస్టార్ట్ చేసుకుంటే మన పెర్ఫార్మన్స్ అనేది ఇంకా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈరోజు నా ఫోన్‌లో ఏదో చిన్న ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ కాదు. ఏదో సెట్టింగ్స్ అనేవి అలా ఇలా అవ్వడం వల్ల కొంచెం సరిగ్గా వర్క్ కాలేదు. సో, వెంటనే మేము రీస్టార్ట్ చేసాం ఫోన్‌ని. అది చాలా చక్కగా వర్క్ చేయడం స్టార్ట్ అయింది. సో, ఎలాగైతే కొన్ని గ్యాడ్జెట్స్‌కి అనగా మనం యూజ్ చేసే కొన్ని డివైసెస్‌కి రీస్టార్ట్ బటన్ అనేది ఉంటుందో, అలాగే మనకి రీస్టార్ట్ అనేది ధ్యాన సాధన. సో, ఈ ధ్యాన సాధనని మనం రీస్టార్ట్ లాగా యూజ్ చేసుకున్నట్లయితే, మనం చాలా బాగా ప్రతి దాన్ని కూడా సక్సెసివ్‌గా అనగా చాలా విజయవంతంగా మనం చేసుకోగలం. ఇలా ఈ ధ్యాన సాధన అనేది నేను చేస్తూ వచ్చాను. ఓకే. ధ్యాన అనుభవాలు అనే విషయాన్ని చూద్దాం. మేము చెప్తున్నాము ఏంటంటే కొంతమంది ధ్యానానుభవాలు వచ్చేసరికి ఇలా నాకు ఫిజికల్‌గా ఈ పెయిన్ తగ్గింది, ఆ పెయిన్ తగ్గింది. నాకు వాటిని వినే కంటే కూడా నేను పలానా చూసాను, నేను పలానా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అవి ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయంటే మా ప్రవచనం 6-6:40 రోజు జరుగుతుంది. సండే తప్ప. మా ప్రవచనంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హయ్యర్ సోల్స్. మీ అందరికీ చెప్తున్నాం. మా ప్రవచనం వినే వాళ్ళు ఎంత హయ్యర్ సోల్స్ అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మామూలుగా ఉండవు. అనగా అన్ని కృష్ణ లీలల గురించి వాళ్ళంత అద్భుతంగా అనుభూతిని పొందుతారు. వాళ్ళు ఫోను చేసి మాకు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అవి చిన్న చిన్నవిగా ఉండవు. అవి చాలా ఆత్మపరంగా ఉంటాయి. ఈ శరీరానికి సంబంధించో అంటే అవి తప్పు అని చెప్పట్లేదు. కానీ నాకెలా అనిపిస్తూ ఉంటుందంటే, మనం పొందే అనుభవాలన్నీ కూడా చాలా ఆత్మపరంగా ఉండగలగాలి అని. సో, మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతీదీ కూడా సోల్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్సెసే పొందాం. అవి ఏ అంటే సోల్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే అది ప్రాపంచికంగా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. కానీ ఇవి టోటల్‌గా చాలా డీప్‌గా సోల్ రిలేటెడ్‌గా ఉంటాయి. అందులో మేము చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాము. దానికి ధ్యానానుభవాల పుస్తకం అని చెప్పేసి రాసేసాం. అందులో చెప్పుకోవాలి అనుకుంటే హాస్టల్ ట్రావెల్. సో, నాకు ఫస్ట్ నుంచి ఈ గత జన్మల ఎక్స్‌పీరియన్సెస్ తెలుసు.
మేము ప్రతిసారి ఇలా వేరే సెషన్ లో జాయిన్ అయినప్పుడు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించే చెప్తున్నాం. బట్ ఇంకొంత దీన్ని విడమర్చి చెప్పాలనుకుంటున్నాం. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఏదైతే ఉందో, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి. ఓంకారం కనిపించడము అండ్ దానితో పాటుగా సంథింగ్ చాలానే అయ్యాయి. రీసెంట్ గానే బుక్ చదివాం మా అనుభవాల పుస్తకం. సో అందులో నాకు ఇంకా ఏదో కావాలి, ఇది కాదు ఇంకా ఏదో కావాలి అనే ఆ విధమైన మదనం మొదలైంది నాలో. అంటే అదొక విధమైన ఇది లాగా ఇంకా ఏదో డీప్ గా కావాలి, అదేదో కావాలి అని. సో అందులో మాకు ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నేను ఈ శరీరం కాకుండా ఇంకా ఏదో వేరే అయ్యున్నాను. బట్ నాకు అర్థం కావట్లేదు. ఈ ధ్యానం చేయడము, ఈ జ్ఞానం తెలుసుకోవడం ఇదంతా ఓకే. కానీ ఇంకా ఏదో నేనేదో అయ్యున్నాను. బట్ అది నాకు అర్థం కావాలి. సో దీనికి ఆస్ట్రల్ ట్రావెల్ చాలా హెల్ప్ చేసింది నాకు. అనగా నాలో ఉన్న కన్ఫ్యూజన్ కి కావచ్చు, నాలో ఉన్న ప్రతి సందేహపూర్వకమైన స్థితి నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఆ ఆస్ట్రల్ ట్రావెల్ నాకు అందించడం జరిగింది. ఆ ఆస్ట్రల్ ట్రావెల్ ఏమైందంటే ఈ దేహానికి వేరేగా నేను ఉన్నాననేసి అది పూర్తిగా అంటే అనుభవపూర్వకంగా మేము అర్థం చేసుకున్నాం. అది ఎలాగంటే ఎగ్జాంపుల్ కి నేను ఏదో బుక్ చదివాను అనుకోండి, అందులో ఉంటుంది నువ్వు శరీరం కాదు ఆత్మ అని. ఓకే, నేను ఆత్మ అనేసి అప్పటి వరకు బాగానే అనిపిస్తుంది. దెన్ సమ్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసేటప్పుడు తెలియకుండానే ఆత్మస్థితి ఉండదు. అంటే చదవడం వల్ల వచ్చిందో వినడం వల్ల వచ్చిన ఆత్మస్థితి అనేది అది అసలైన సమయంలో కోల్పోతూ ఉంటాం. బట్ మనకి అలాంటి ఆత్మస్థితి కావాలంటే ఓన్లీ ఎక్స్పీరియన్సే కావాలి. నా ధ్యాన సాధనలో నేను మెయిన్ గా అనుకుంది ఏంటంటే స్టిల్ ఇప్పటికీ కూడా నాతో నేను జెన్యున్ గా ఉండాలి. అనగా నేను పొందే ఎక్స్పీరియన్సెస్ అనేవి అవేవో కపటంగా ఉండకూడదు. అది నాకు పూర్తిగా అర్థం కావాలి. నేను వెళ్ళే మార్గం కావచ్చు, నేను ఉంటున్న ఇది కావచ్చు, అది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అది అలా ఉన్నప్పుడే నేను దాన్ని వేరే వాళ్ళకి చెప్పగలగాలి, లేకపోతే దాన్ని నేను నమ్మగలగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎలాగంటే నేను ఒక కంపెనీని నమ్మి అక్కడ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేశాను. ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలియకుండా నేను ఎంతో ఇన్వెస్ట్ చేస్తే తర్వాత నేను చేసిన ఇన్వెస్ట్ అంతా కూడా సంథింగ్ ప్రాబ్లం అయిపోతుంది. సంథింగ్ అలాగే ఇక్కడ కూడా మేమేం చెప్తున్నాము అంటే అంటే మా పరంగా ఫస్ట్ నుంచి ఫాలో అయింది జెన్యూన్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ ఉందన్నారు, ఎవరో చెప్పారు నాకు, ఓకే ఉందా, సరే ఆత్మ, ఇవన్నీ ఏంటంటే అక్కడి వరకు బాగానే ఉంటాయి. వినడం తెలుసుకోవడము ఆ జ్ఞానం వరకు బాగానే ఉంటాయి. బట్ నాకు అనుభవ జ్ఞానం కావాలి. ఆ అనుభవ జ్ఞానం వచ్చేంత వరకు వింటున్నాను, అందరూ చెప్తారు. ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ క్లాసెస్ వినడానికి అసలు వెళ్ళలేదు. అసలు క్లాసెస్ వినడానికి వెళ్ళలేదు. మన ప్రవచనాలే స్టార్ట్ అయిపోయాయి మేము ధ్యానంలోకి వచ్చాక. సో అక్కడ ఏదో అనుభవం కావాలి. ఆ అనుభవంతోనే ఈ ఆత్మ కావచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ కావచ్చు, ఇవన్నీ నేనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వేరే వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇది కాకూడదు అని బాగా డిసైడ్ అయిపోయి, అలాగని చెప్పేసి సాధన చేయకుండా ఉండలేదు. దానికి తగ్గట్టు సాధన చేశాను. సో గంటలు గంటలు సాధన చేయడం స్టార్ట్ చేశాను. ఆ సాధన చేసి అలా పడుకోవడము, పడుకున్నప్పుడు నా బాడీలోంచి సోల్ బయటికి రావడము, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడము, అదంతా ఎంతలా అనిపించింది అంటే ఇప్పటికీ దాన్ని తలుచుకున్నా అది నాకు ఒక మిరాకిల్ గా అనిపిస్తూ ఉంటుంది. అయితే అక్కడ మేము ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రపంచానికి, ఈ బాడీలో నుండి బయటికి వచ్చిన ప్రపంచానికి చాలా వ్యత్యాసం ఉంది. అనగా ఇక్కడ నేను కొన్ని లిమిట్స్ తో అంటే అప్పుడు ఉన్న స్థితికి కొన్ని లిమిట్స్ తో, కొన్ని థాట్స్ తో, కొన్ని వీటితో ఉన్నాను. బట్ ఎప్పుడైతే నేను ఆ బాడీ నుండి బయటికి వచ్చి సోల్ పరంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అది ఒక వేరే డైమెన్షన్ లాగా అనిపించింది. అది ఎంతలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్న ఈ సొసైటీ, ఈ సరౌండింగ్స్, ఇప్పుడు నేను శరీరంలో ఉండి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకటి, శరీరం నుండి బయటికి వచ్చి సోల్ పరంగా నేను ఎక్స్పీరియన్స్ అయింది అసలు చాలా మిరాక్యులస్ గా అనిపించింది. సో ఇదే నాకు కావాలి. సో దానికోసమే ధ్యానంలోకి వచ్చినప్పుడు కూడా సంథింగ్ ఏదో ఉంది, ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఆ విధమైన ఎక్సైట్మెంట్ తోనే ఈ శరీరంలో నుండి బయటికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ పొందడం. అయితే అదంత ఈజీగా పొందామా అంటే నిజంగా చాలా స్వామి లీల. ఆ కనిపిస్తున్నారు కదా, సో ఆ శక్తితోనే, ఆ శక్తి గైడెన్స్ తోనే అది పొందగలిగా, ఆయన యొక్క సపోర్ట్ తోనే నిజంగా. ఎందుకంటే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నాకు ఉన్న అప్పటి ఏజ్ కి కావచ్చు,
నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఆ బాడీ వైబ్రేషన్ వచ్చినప్పుడు నాకు తెలీదు. అలానే శరీరం నుంచి సోల్ వెళ్తుందని తెలీదు. కానీ ఆ టైంలో అమ్మో! ఏదో అయిపోతుంది. ఇంక నేను అయిపోతాను. ఇంకా బాడీలోంచి పోతే ఇంకా ఏమీ ఉండదు. అనేసి అక్కడ రియల్లీ చాలా భయపడ్డాను నేనప్పుడు. అది చేయడానికి 4, 5 టైమ్స్ అటెంప్ట్ జరిగినా బాడీలోంచి బయటికి రావడానికి 4, 5 టైమ్స్ జరిగినా నేను కొంచెం భయపడ్డాను. కానీ స్వామి యొక్క స్వామి ఇచ్చిన ధైర్యంతో, స్వామి యొక్క సపోర్టివ్‌నెస్ తోని ఆ ఎక్స్‌పీరియన్స్ పొందాను. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఇక్కడ కూర్చున్న ఒక కనిపించే వ్యక్తిలాగా ఆ ఎక్స్‌పీరియన్స్ పొందాలి అంటే ఈ జన్మ సరిపోయేది కాదేమో. సో, ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లో ఆ శక్తి తాలూకు మార్గనిర్దేశకత్వం లేకుండా నేనేది పొందలేదు. సో, అందులో ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా నాకు కనిపించింది. అండ్ ఇంకొకటేంటంటే, ఎప్పుడైతే ఆస్ట్రల్ ట్రావెల్ జరిగిందో, అనుభవాలు రావడం బాగా పెరిగాయి. కూర్చున్న ప్రతిసారి మాకు అనుభవం వచ్చేది. బుక్ పెట్టుకుంటాం పక్కన, పెన్ పెట్టుకుంటాం. ఎక్కడ అనుభవం మిస్ అయితే మళ్ళీ మర్చిపోతాము అని చెప్పేసి బుక్కు, పెన్ 2 పెట్టేసుకొని ఎప్పుడు రెడీగా ఉంటాం. కూర్చోవడం, ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ అవ్వడం, రాసేయడం. ఇలా కంటిన్యూయస్‌గా వస్తున్న క్రమంలో ఇక భగవద్గీత. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అందించిన గీతా జ్ఞానం. మేము ఫస్ట్ నుంచి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇవన్నీ చదువుతూ ఉంటుండే. విష్ణు సహస్రనామం అయితే ఒకసారి భక్తి టీవీలో నేను ఎక్కువ చిన్నప్పుడు భక్తి ఛానల్, టీటీడీ సంథింగ్ ఇవే చూస్తూ ఉండే నేను చిన్నప్పుడు. ఆ భక్తి టీవీలో ధర్మ సందేహాలు సంథింగ్ దాంట్లో ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు. విష్ణు సహస్రనామం రోజు మార్నింగ్, ఈవినింగ్ చదివితే ఇంట్లో బాగుంటుంది అని చెప్పారు. సో, వెంటనే ఆ రోజు మేము బయటికి టిఫిన్ తెచ్చుకోవడానికని వెళ్ళాము ఆ రోజు. 60 రూపీస్ ఉన్నట్టున్నాయి నా దగ్గర. సో, టిఫిన్ కాదు, ఇంట్లో వాళ్ళు కొనిపెట్టమంటే వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు అని చెప్పేసి, ఆ టిఫిన్ అలా పెట్టేసి 60 రూపీస్‌తో విష్ణు సహస్రనామం బుక్ తెచ్చుకున్నాం. సో, విష్ణు, లలిత 2 అందులోనే ఉంటాయి. సో, ఆ 2 తెచ్చేసుకొని అప్పుడు అది టోటల్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ చదవడం నాకంత రాదు. అంటే స్తోత్రాలు చదువుతూ ఉంటాము. ఆ సాంస్క్రిట్‌లో ఉన్న శ్లోకాస్‌ని అటు పోయి, ఇటు పోయి, అటుబడి, ఇటుపడి ఎట్లోకట్లా బాగా చదువుతూ వచ్చేసా. సో, మా ఏజ్ అప్పుడు 10 ఉండొచ్చు. సో, 10 సంవత్సరాల నుంచి బిల్వాష్టకం, లింగాష్టకం ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాం. సో, అలా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇవన్నీ మేము చూసాం కానీ, భగవద్గీత అనేది మాత్రం ధ్యానంలోకి వచ్చి ఇన్ని అనుభవాలయ్యాకే నేను చూడగలిగాను. దీన్ని ఎందుకు చెప్పాము అంటే, గీత చదవాలన్నా, గీత వినాలన్నా ఒక స్థితి రావాలి. ఆ స్థితి వచ్చేంత వరకు మనం ట్రై చేసినా కూడా గీతని వినలేము, గీతని చదవలేము. ఎందుకంటే గీత అసలు గీత మన లైఫ్‌లోకొచ్చింది అంటే, సో ఏదో మలుపు తిరగబోతుంది అనేసి అర్థం చేసుకోవచ్చు. అలాగా మా మలుపు తిరిగే క్రమంలో స్వామి గీతని పంపించారు. సో, భగవద్గీతని. సో, ఇంకా భగవద్గీత మేము బాగా పారాయణం చేయడం స్టార్ట్ చేశాం. సో, ఎగ్జాంపుల్‌కి ఎలాగంటే, పారాయణం స్కూల్‌కి వెళ్ళేటప్పుడు స్నానం చేయడము, దేవుడి గది ముందు కూర్చోవడము. ఈరోజు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సో, నా లైఫ్ స్టైల్‌లో ఎలాంటి బిహేవ్‌తో నేను మూవ్ అవ్వాలి? స్కూల్‌లో కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు. అదంతా కూడా నేను మార్నింగ్ చదివిన గీతలోని మెసేజ్ తాత్పర్యం ఏదైతే ఉంటుందో, అదే నా లైఫ్‌లో ఆ రోజు మొత్తం ఎదురయ్యేది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి గీతలో 2వ అధ్యాయంలో క్రోధాద్భవతి సమ్మోహః అనే శ్లోకం ఉంటుంది. అంటే కోపం ఉండకూడదు అర్జున అనేసి. సో, ఆ శ్లోకం వచ్చిందనుకోండి, ఆ రోజు మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, సో, కొంచెం కోప్పడే సిట్యుయేషన్స్ వస్తాయి. సో, వెంటనే అమ్మో! ఈరోజు కోప్పడకూడదు అని చెప్పేసి. సో, ఇట్లా మేము గీతా పారాయణం స్టార్ట్ చేశాం. అండ్ గీతా పారాయణంతో పాటు మేము ఇలా ఈ పోటీలుండేవి మా ఊర్లో. 9థ్ క్లాస్ చదివేటప్పుడు. సో, 7థ్ చాప్టర్ 7వ అధ్యాయంలో పోటీల మీద ఆహ్, మండల స్థాయి, జిల్లా స్థాయి వాటిల్లో గెలిచాం. సో, రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళాం విజయవాడ. సో, ఆ రాష్ట్ర స్థాయిలో అక్కడ ఇంకెక్కువ కాంపిటీషన్ ఉండేది. అక్కడ కేవలం శ్లోకాస్ మీదే ఫోకస్ చేస్తుండే. అప్పుడే మేము అంత డీప్‌గా ధ్యాన స్థితి కానివ్వండి, గీతా జ్ఞానం కానివ్వండి, వాటిలో అంత డీప్‌గా వెళ్ళలేదు. జస్ట్ స్కూలు ఇదొక కాంపిటీషన్ అన్నట్లే చూసాము. సో, అట్లా గీత ఎంటర్ అవ్వడము, గీత పారాయణం చేయడము ఇదిలా జరిగింది. ఓకే. ఇప్పటి వరకు మా ధ్యానం నుండి గీత దాకా ఎలా వచ్చామో చూద్దాం. ఇప్పుడు భగవద్గీత అనే అంశాన్ని చూద్దాం. భగవద్గీత.
సో నార్మల్ గా భగవద్గీతను అందరూ ఒక గ్రంథం లాగా, లేకపోతే కృష్ణుడు అర్జునుడికే చెప్పాడు, అది ఎవరైనా పోయినప్పుడు పెట్టుకునేది, ఇలాగా ఉంటుంటుంది. బట్ భగవద్గీత అంతా కూడా అది మనల్ని పూర్తిగా ఒక ఆత్మస్థితి నుండి పరమాత్మ స్థితికి పూర్తిగా రూపకల్పన చేసేదే భగవద్గీత. మీకు శ్రీకృష్ణుడు తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లైఫ్ స్టైల్ ఎంతలా ఉండేది, ఎంత అద్భుతంగా ఉండేది, ఇవన్నీ మనకి తెలుసు. బట్ మీరు ఇక్కడ చూస్తే అర్జునుడికి చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరు ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మకి చాలా మంది ఉన్నారు. బట్ భగవద్గీతలో అర్జునుడికి సంబంధించిన రిలేటివ్స్ గురించి కావచ్చు, కృష్ణ పరమాత్మకి సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇంత మాత్రం కూడా ఉండదు. అంటే గీత మొత్తం అర్జునుడు ఒక ఆత్మస్థితి, కృష్ణ పరమాత్మ అనగా ఆత్మకి ఒక పరమాత్మకి మధ్యలో జరిగే కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ అంతా కూడా ఎలా ఉంటది అంటే, మన ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ కి ఎలాగంటే, మనం ఇంట్లో కొన్ని వస్తువులు తెచ్చి పెట్టుకోవాలనుకుంటాం. అవన్నీ కూడా ఒక షాప్ కి వెళ్తే ఉండవు. మనం ఎగ్జాంపుల్ కి చింతపండు అడిగితే లేదు అంటారు. చింతపండు ఉంటుంది కానీ కారం ఉండదు. సంథింగ్ ఇలా ఉంటుంటాయి నార్మల్ గా మార్కెట్స్ కి బయటకి వెళ్తే. మనం అప్పుడు ఎలాంటిది చూస్ చేసుకోవాలనుకుంటాం? అన్ని కూడా ఒకే ప్లేస్ లో దొరకాలి. కొంచెం రేట్ అటు ఇటు అయినా అన్ని ఒకే ప్లేస్ లో దొరికితే సో అది చాలా లాభదాయకంగా ఉంటుంది. మనకి కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఇక్కడ కూడా గీతలో మీరు వెతకాలే కానీ దొరకనిదంటూ ఏదీ లేదు. సో గీతలో ప్రతిదీ మీరు వెతికే కొద్దీ దొరుకుతూనే ఉంటుంది. చాలా మంది థింక్ చేసేది ఏంటంటే, ఇప్పుడు క్లైబ్యం మాస్ము గమః పార్థ అని చెప్పేసి 2వ అధ్యాయంలో 3వ శ్లోకం. ఆ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏమంటారు అంటే, భయం వద్దు, పిరికితనం వద్దు అని చెప్తారు. దాన్ని కేవలం భయానికే పిరికితనానికే కాదు, సంథింగ్ మనకి ఎదురయ్యే ప్రతి సిచ్యువేషన్ లో ఇది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అలా ప్రతి శ్లోకం కూడా పర్టికులర్ గా కనిపించే ఆ 2 లైన్లే కాకుండా మనం డీప్ గా వెళ్లే కొద్దీ చాలా డెప్త్ గా వెళ్తాం భగవద్గీతలో. మరి ఈ భగవద్గీత సరే, మరి ధ్యానానికి భగవద్గీతకి లింక్ ఏంటి అని మీరు అనొచ్చు. ఈ భగవద్గీత అనేది మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ గీత డెప్త్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీరు ఒక ఇంగ్లీష్ క్లాస్ కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు 2 డేస్ కి కొంత అర్థమవుతుంది, 3 డేస్ కి ఎక్కువ అర్థమవుతుంది. అంటే డేస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మీకు అర్థమవుతూ ఉంది. డేస్ పెరుగుతూ ఉంటాయి, మీరు క్లాస్ కి వెళ్ళకపోవడం వల్ల లాభం ఉండదు. ఇప్పుడు మీరు 30 డేస్ కోర్స్ లో జాయిన్ అయ్యారు, 15 డేస్ బాగా వెళ్ళారు, ఇంకొక 15 డేస్ వెళ్ళలేదు. సో ఆ మిగతా రిమైనింగ్ 50 డేస్ మీరు వెళ్ళకపోవడం వల్ల అదేమైపోతుందంటే కోర్స్ 30 డేస్ వెళ్ళలేకపోవడం వల్ల అర్థం కాదు. ఇక్కడ కూడా ధ్యాన సాధన అనేది మీకేం చేస్తూ ఉంటుంది అంటే, మీ ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ మీన్స్ మీ శక్తి స్థాయి, అవగాహన స్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఫస్ట్ డే నేను ధ్యానంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఆ చిన్న ఎక్స్పీరియన్స్ ఎందుకు పొందాను అంటే అప్పుడు నా స్టేజ్ అంతే. సో ఇంకొంత నా ధ్యాన స్థితిలో నేను వెళ్లే కొద్దీ ఇంకొంత డెప్త్ గా నేను ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇక్కడ ఏం మారింది, నా ఫ్రీక్వెన్సీస్ చేంజ్ అయింది, నా శక్తి స్థాయి పెరుగుతుంది. నా శక్తి స్థాయి పెరిగే కొద్దీ నేను పొందే అనుభవం కూడా మారుతుంది. గీత అర్థం చేసుకోవాలంటే ధ్యాన సాధన చాలా అవసరం. ధ్యానం చేయకుండా గీత చదివితే మీకు గీతలోని తాత్పర్యము, గీతలోని ఇదే అర్థమవుతుంది కానీ అసలు కృష్ణ పరమాత్మ ఏ ఉద్దేశంతో అది చెప్పారు అనేది అర్థం చేసుకోవాలంటే డెప్త్ గా వెళ్లాల్సిందే. ఆ డెప్త్నెస్ ఎలా వస్తుంది, ధ్యాన సాధన ద్వారా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ధ్యానము అండ్ భగవద్గీత దీని మీద క్లారిటీ వచ్చింది. ధ్యాన పద్ధతి ఏమైనా మీరు చెప్తారా అని మీరు అడగచ్చు. ఓకే, మా అనుభవపూర్వకంగా మేము మీకు ఆ ధ్యాన పద్ధతి చెప్తాం. మనం ధ్యానం చేసే క్రమంలో మల్టిపుల్ థాట్స్ ఉంటాయి. అలాగే ఒక డే స్టార్ట్ అయినప్పుడు అది యోగికైనా, భోగికైనా, రోగికైనా సో ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టు ఉంటాయి, రేకుల ఇంట్లో వాళ్ళకి దానికి తగ్గట్టు ఉంటాయి, డాబా అంతస్తు దానికి తగ్గట్టు, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటుంటాయి. మరి ఎవరికి తగ్గట్టు వాళ్ళ స్థితి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు నా స్థితికి తగ్గట్టు నేను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కోవాల్సిందే. మీకు ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మీరు ఆధ్యాత్మికతలోకి వచ్చింది అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవడానికి, అంతేకాని వీటి నుంచి తప్పించుకోవడానికి అస్సలు కాదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ధ్యానం చేస్తున్నామండి ఇంకా ఏం తగ్గలేదు, ఇంకా మేము అది ఇది అని.
నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకా పర్ఫెక్ట్ గా మీ సిచ్యువేషన్స్ ని సొల్యూషన్ చేసుకోవడానికి మీరు ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు అసలు లేచి తిరగలేకపోయినా మీకు పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు వచ్చిందే అందుకు కదా. ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాడు ఒక పిల్లాడు, మమ్మీ రోజు సార్ ఒకటే చెప్తున్నాడు, అసలు ఒక్క గంట కూడా క్లాస్ ఖాళీ ఇవ్వలేదంటే సో ఎందుకు ఇస్తారు? వెళ్ళింది ఎందుకు స్కూల్ కి? చదువుకోవడానికి. ఇక్కడ కూడా మీరు వచ్చింది దేనికి? ఎన్నో వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీ కర్మలు తీర్చుకోవాలి, మీకు ఇంత పని ఉంది. పని ఏమి చేయకూడదు అంటే ఎట్లా? పరిస్థితులు వస్తూనే ఉంటాయి. మనం దాన్ని తీసుకునే దృష్టికోణాన్ని మార్చుకోవడమే ఈ ధ్యాన సాధన మనకి చేస్తుంది. కాబట్టి ధ్యానంలోకి వచ్చాక నాకు సమస్య తగ్గలేదు, సంథింగ్ ఆ థాట్స్ వద్దు. సో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ ధ్యాన సాధన అండ్ ఈ గీతా జ్ఞానం. సో దానిని కనుక మనం అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్లే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఉన్నాను, నాకు ఉన్న స్థితిలో నేను ఏదో ఒకటి ఫేస్ చేయాల్సిందే. ఆ అంటే ఆ దైవంతో అనుసంధానమైనా ఉంటాయా అంటే, ఆ దైవంతో అనుసంధానం అయితే ఇంకొంత బెటర్ గా మనం సాల్వ్ చేయగలుగుతాం. అంతేకాని ఏం చేయకుండా కూర్చోవడానికి రాలేదు. సో ఏం చేయకుండా కూర్చోవడానికి వస్తే భూమి మీదకి ఎందుకు మనం ఇంకా అక్కడే ఉండిపోతాం కదా. కాబట్టి మనం వచ్చింది ఎన్నో ఫేస్ చేస్తూ వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. ఈ ధ్యానం చేసే క్రమంలో ఈ జ్ఞానాన్ని, గీతా జ్ఞానాన్ని పొందే క్రమంలో మనకు ఒక స్పష్టత కావాలి. ఆ స్పష్టత ఏంటంటే ప్రతిదీ అనుభవమే. ఇప్పుడు ఉదాహరణకి నేను ధ్యానం చేస్తున్నాను, 7 గంటలు చేస్తున్నాను, నేను పోయి స్టవ్ ఆనిచ్చి నా చేయి పెడతాను, నాకు మంట తగలదు, నేను చాలా ధ్యాన శక్తితో యోగిని కదా అని చెప్పేసి అనుకుంటే ఉంటుందా? ఉండదు కదా. సో ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న వాటికి నా శరీరం ప్రభావితం అవుతుంది. ఇక్కడ కూడా అంతే. మీరు సాధన జ్ఞానం మీకు ఏంటంటే ఆ భగవంతునికి వేసిన వంతెన. వీటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ ఎలా మనం రీచ్ అవ్వగలగాలి, ఎలా మనం ఆ పరమాత్మని రీచ్ అయ్యి ఈ జన్మని పరిపూర్ణం చేసుకోవాలి, ఇది మనకి కావాల్సింది. సో ఇట్లాంటి వేలో మనం సాధన డిస్టర్బ్ అయ్యేది, ఈ జ్ఞానానికి ఆపోజిట్ గా థింక్ చేసేది ఎప్పుడంటే మనం అనుకున్నట్లే కావాలి, నేను అనుకున్నది కాలేదు, నేను ఈ పని అయితే 7 గంటలు కూర్చుంటాను అనుకున్నాను, ఈ పని అయితే నేను 9 గంటలు కూర్చుంటాను అనుకున్నాను. సో ఇది మూర్ఖత్వము, మూఢనమ్మకం అని చెప్పట్లేదు. క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే ఆ పనులు చేస్తూ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్సెస్ అవ్వడం కోసమే మీరు వచ్చారు. బట్ నార్మల్ గా కూడా అవ్వచ్చు కదా, ఇంకా ధ్యానము, భగవద్గీత ఇవి ఎందుకు అనే ప్రశ్న మీ మనస్సు వేసి ఉండొచ్చు. దానికి మేము ఇచ్చే సమాధానం ఏంటంటే నార్మల్ గా చేస్తే మీరు ఒక దేహ స్థితిలోనే ఆగిపోతారు. అనగా ఇక్కడ ఉన్న కామక్రోధాలతో, గుణాలతో వాటిని ఒక ఇదిగా మీరు చెయ్యలేరు. అది చేసి ఇంకొన్ని కర్మల్లోకి మీరు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీకు ఒక 1 lakh అప్పు ఉంది అనుకుందాం. ఆ అప్పు తీరాలంటే ఏం చేయాలి? మీరు సంపాదించి మీ ఓన్ గా సంపాదించి అప్పు తీర్చుకోవాలి. ఆ అప్పు చేయడానికి ఇంకొక అప్పు, ఆ అప్పు చేయడానికి ఇంకొక అప్పు. సో మొత్తంగా వడ్డీ పెరిగిపోతుంది. ఇక్కడ కూడా ఈ ధ్యాన సాధన లేకుండా మనం ఈ పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేయడం ఎలాగవుతుందంటే అప్పుకి అప్పు తోడేసుకున్నట్టు. అలాగే ఎంత చేసినా ఫలితం శూన్యం అన్నట్లు ఉంటుంది. బట్ ధ్యాన సాధన ఏం చేస్తుందంటే ఇటు మీ పనులు పూర్తవుతాయి, మీరు దైవానికి దగ్గర కావచ్చు. అది ఎలాగంటే మనం ఎంత పని చేసైనా, ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి మన ఇంటికి మనం వస్తే ఆ హాయే వేరు. చాలా డిస్టర్బ్ అయిపోయి, చాలా గందరగోళం అయిపోయి, బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్న మనకి ఎప్పుడైతే మన ఇంటికి మనం వెళ్ళిపోతామో హమ్మయ్య అనేసి ఒక గాలి పీల్చుతాం. ఇక్కడ కూడా అంతే. ఈ ధ్యాన సాధన, ఈ గీతా జ్ఞానం ఇవన్నీ ఏంటంటే మీరు ఎన్ని వాటిల్లో కలగలిసినా ఈ సాధన దగ్గరికి వచ్చేసరికి, ఈ జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఒక ఊరట కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఉన్నాను. లాస్ట్ లాస్ట్ మంత్ నాకు సెమ్ జరిగింది. చాలా సిలబస్ ఉంది. అదంతా ఉంది. నేను యోగిని కదా, నేను జ్ఞానిని కదా, నేను చదవకపోయినా మూడో కన్ను తెరిచి రాసేస్తానంటే అవుతుందా? ఎంతో కొంత నా ప్రయత్నం ఉండాలి. ఆ శక్తి చేసేది శక్తి చేస్తారు. కానీ నాకు నేను చేయాల్సింది ఉంటుంది కదా. అనగా నేను ఏదైతే చెయ్యాలో, ఏదైతే చదవాలో నాకు కొంతైనా అవగాహన కావాలి. ఆ అవగాహన కోసం నేను ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సమ్‌టైమ్స్ నాకు కొంత డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. లేకపోతే నన్ను స్ట్రెయిన్ అయ్యే విధంగా చేయొచ్చు. ఇలా ఉంటుంది. అప్పుడు నేనేమి రియలైజ్ అవ్వాలి? ఈ ధ్యాన సాధనతో, ఈ జ్ఞాన సాధనతో చాలా ఊరట పొందుతూ ఉంటాను. హమ్మయ్య!
ఇది అసలైనది. ఇప్పటి వరకు నేను చేసింది ఈ ప్రాపంచికంగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. సో సత్యమైనది, అసలైనది ఈ జ్ఞానం అని అక్కడ నేను రియలైజ్ పొందుతాను. నిజంగా మేము ఈ చదివే క్రమంలో, కొన్ని పరిస్థితులకు వెళ్ళే క్రమంలో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ మానవ జీవితం ఎందుకేనా, ఇలానేనా ఉండేది, దీనికోసం పరుగులు పెట్టాలా, ఉరుకులు పెట్టాలా అని. సో ఎప్పుడైతే మేము ఈ సాధనలో కూర్చుంటామో ఆ రియలైజేషన్ అసలు అవుట్ ఆఫ్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని దాటి అమ్మయ్య ఇదైతే కాదు, సత్యమైనది వేరే ఉంది, దాన్ని పొందాం, ఇంకా ఇవి ఎట్లా అయినా నో ప్రాబ్లం. సో ఏదైతే ఉందో అది పొందేశాము, ఇంక ఇవి ఎట్లయినా అవ్వని, సో అంతా స్వామి లీల, నేను చేసిన దానికి తగ్గట్టు ఆ ప్రయత్నం వస్తుంది, సో దీనికోసం తలంతా చెరుపుకునే పని లేదు అని చెప్పేసి అక్కడ ఒక రియలైజేషన్. సో ఇది కావాలి, లేకుంటే డిప్రెషన్, ఇవన్నీ కూడా. సో ఇట్లా ఈ ధ్యానానికి భగవద్గీతకి అసలు లింక్ ఏంటి అనే అంశంలో ఉన్నాం కదా. సో లింక్ ఏంటంటే, మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ఈ గీతా జ్ఞానం మీరు చాలా డెప్త్ గా వెళ్తారు. అక్కడ ప్రతి దానికి మీకు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం మీకు ఎలా ఉంటుంది అంటే, మిమ్మల్ని ఒక నిశ్చల స్థితిలో ఉంచుతుంది, మీలో కన్ఫ్యూజన్నెస్ ని పక్కన పెడుతుంది, మీకు ఒక ధైర్యం వస్తుంది. ఓకే, ధైర్యం అనేది ధ్యానం ద్వారా, గీత ద్వారా ఎలా వస్తుంది, అసలు ఆ ధైర్యానికి గీతకి ధ్యానానికి లింక్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా నేను ధైర్యంగా ఉండాలి, ఎలా వస్తుంది? నాకు పలానా వాళ్ళు ఉన్నారు, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత చదువు ఉంది, నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారు అని థింక్ చేస్తున్నాను అనుకోండి. ఆ ధైర్యం అనేది సమ్ టైమ్స్ ధ్వంసం అయిపోవచ్చు, కొలాప్స్ అవ్వచ్చు. బట్ ఏదైతే నా వాస్తవ స్థితిని నేను తెలుసుకున్నానో, ఈ సృష్టిని నడిపిస్తున్న శక్తి నాతో ఉండంగా ఇంకా నేను దేనికైనా చలిస్తాను? అవ్వలేను కదా. ఇది చాలా ఈజీగా అనిపించవచ్చు, నాతో భగవంతుడు ఉన్నాడు, నేను ధైర్యంగా ఉండాలి, ఇది చాలా చెప్పాం కదా, మేము జెన్యూన్ గా మాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఏదో మాట అనుకుని వదలడం కాదు. ఆ ధైర్యం కూడా నాకు ఎలా రావాలంటే, అది ఆటోమేటిక్ గా వచ్చేయాలి, అదేదో ముక్కుబడిలాగా కాదు. సో దాన్ని ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలి అనే దాన్ని చూసుకున్నట్లయితే అనుభవపూర్వక స్థితి. సో మీతో ఆ శక్తి ఉన్నారు అని, ఆ శక్తి తాలూకు ఫ్రీక్వెన్సీని మీరు రీచ్ అవ్వాలి అని, అండ్ దానితో పాటుగా ఆ శక్తి తాలూకు ప్రెజెన్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ శక్తి తాలూకు ప్రెజెన్స్ అంటే, ఇప్పుడు మన ఇంట్లో మల్లెపూలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా దాని స్మెల్ మన రూమ్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు ఆ దైవంతో ఉన్నారని ఒక అనుభూతిని మీరు పొందగలగాలి. దానికి మీరు సిద్ధంగా ప్రయత్నం చేస్తే ఆ దైవం మీకు అనుభూతిని కలిగిస్తూ ఉంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ పొందితేనే ధైర్యం వస్తుంది. ఇది మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాము. ఇప్పుడు ఎవరో వచ్చి నీతో దైవం ఉన్నారు, ఇదిగో నేను చెప్తున్నాను కదా నమ్ము అని ఎవరో చెప్పారు అనుకుంది, అది పొందితే అనిపిస్తూ ఉంటుంది, ఓకే వాళ్ళు చెప్పారు కదా నిజంగా ఉన్నారేమో అన్నట్టు. బట్ ఎప్పుడైతే అది నేను ఓన్ గా ఎక్స్పీరియన్స్ అవుతానో అది అద్భుతంగా ఉంటుంది. అది ఎలాంటి సిచ్యువేషన్ లో నేను నా మైండ్ దాన్ని ఇలా చేసిన, నా టెన్షన్స్, ఉన్న చుట్టుపక్కల ఉన్న భయాలు ఎంత గందరగోళం చేసినా ఆ చిన్న అనుభూతి, ఎలాగైతే ఎంతో దుర్గంధం వచ్చేటప్పుడు ఎంత సుగంధం వచ్చినా అమ్మయ్య ఇక్కడ సుగంధం ఉంది, నేను ఆ సుగంధం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నట్లు ఎలా అయితే ఉంటుందో, ఎంత కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా మీరు ఆ చిన్న ఎక్స్పీరియన్స్ అక్కడ దాకా తీసుకెళ్తుంది చూసారా, అదే ధైర్యం. ఆ ధైర్యం అనేది ఎలా వస్తుందంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి స్థితులు రావు. అలాంటి స్థితులు కేవలం ఎక్స్పీరియన్స్ తోనే వస్తాయి. ఎవరో చెప్పడం వల్ల, మనం చదవడం వల్ల, మనం వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కలిగేవి ఏంటంటే జస్ట్ కొద్దిసేపు బాగా అనిపించేది. కానీ డెప్త్ గా వెళ్ళి దాంట్లో లీనమైపోవాలి అంటే విత్ ఎక్స్పీరియన్స్ అవి యూజ్ అవుతూ ఉంటాయి. మరి ఆ విత్ ఎక్స్పీరియన్సెస్ పొందడానికి మనం ఏం చేయాలి, ఏ విధంగా చెయ్యాలంటే జెన్యూన్ గా ఉండండి. మీరు అనుభవం పొందకుండా దేనిని కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఆ అనుభవాన్ని పొందగలగాలి అంటే సిద్ధంగా ఎంతో స్వప్రయత్నం కావాలి. స్వప్రయత్నం లేకుండా ఏది మనం పొందలేము. నాకు ఒక గురువు తెలుసు, ఆ గురువుని కన్సల్ట్ అయితే నా తల మీద ఇలా చేపెడతాడు, అంతా అయిపోతుంది, నాకు ఇంత జ్ఞానం మూట వచ్చేస్తుంది, అది అంతా ఒక డ్రామా అన్నట్టు. దాని నుంచి బయటికి రండి. మీ సాధనతో మీరు ఆ స్థితిని పొందగలగాలి. సో అలా పొందగలగాలి అంటే మన సాధన పైన, మన యొక్క ఇది పైన మనకి అంతటి ఇది ఏర్పడాలి. సో అలా ఏర్పడాలి, ఆ విధంగా వెళ్ళాలంటే వైరాగ్యం.
సో ఈ రోజు మా ప్రవచనంలో వైరాగ్యం అనే అంశమే చెప్పుకొని వచ్చాము. సో వైరాగ్యం అనేది ఎలా, ఏ విధంగా, అసలు దాన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే, బాహ్యంగా మనం ఏవైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నామో అవి ఏవి కూడా మన అంతరంగాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఒక మూవీ చూసాను. సో ఆ మూవీలో రౌడీల్ని కొట్టడము, సాంగ్స్, సంథింగ్ సంథింగ్ చాలా. సో అన్ని చూసేసి నేను దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను అనుకోండి. సో అది వైరాగ్యం కాదు. అనగా ఏదైతే బాహ్యంగా చూసి కూడా అంతరంగంగా ఒక నిశ్చలత్వాన్ని, అంతరంగంగా ఒక స్టేజ్ ని మెయింటైన్ చేస్తాము. సో దానినే మనం వైరాగ్యం అని చెప్పుకోవచ్చు. అలాంటి స్టేజెస్ ని మెయింటైన్ చేయాలి అంటే మనలో ఎంతో కెపాసిటీ ఉండాలి. సో కెపాసిటీ మీన్స్ నాట్ ఏ హెల్త్ గురించి కాదు, సంథింగ్ దేని గురించి కాదు. అదే విధంగా అంటే అర్థం చేసుకునే కెపాసిటీ, అవగాహనతో ఉండే కెపాసిటీ, స్పష్టతతో ఉండే కెపాసిటీ. అంటే ఎందుకు కెపాసిటీ అని వర్డ్ యూజ్ చేస్తున్నాము అంటే, మనలో ఉన్న ఈ నమ్మకము, ఈ స్పష్టత, ఇదంతా సమ్ టైమ్స్ కోల్పోతూ ఉంటాం. కానీ దాన్ని అలానే బ్యాలెన్స్ చేసుకునే స్టేజ్ ని మనం కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఉన్న ఈ నిశ్చలత్వం, ఇప్పుడు ఉన్న ఈ బ్యాలెన్స్ స్టేజ్ అనేది ఎక్కడ పోగొట్టుకోకూడదు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు నిశ్చలంగానే ఉండడం, ఒక 20 మందిలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ చంచలత్వానికి లోనవ్వడం, ఇలా కాకుండా ఎంత మందిలో ఉన్నా ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాం, మనలో ఉన్న ఆ నిశ్చలత్వానికి, మనలో ఉన్న ఆ దైవత్వానికి, దివ్యత్వానికి డ్యామేజ్ లేకుండా ఉండడమే ఈ వైరాగ్యం. సో దానిని మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఇంప్రూవ్ చేసుకోకుండా ఎన్నాళ్ళు మనం సాధన చేసినాం, అది ఏమైపోతుందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటారు కదా. సో దాని మాదిరి అయిపోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ధ్యాన సాధన అండ్ గీతా జ్ఞానం, సో దీని అంతా కూడా ఒక స్పష్టతగా, ఒక అండర్స్టాండ్ గా మనం తీసుకుంటూ రావాలి. ఎప్పుడైతే ఈ క్రమంలో మనం వస్తూ ఉంటామో మనం చాలా వరకు కూడా మన ప్రోగ్రెస్ ని కావచ్చు, అలాగే మనలో కలిగే మార్పుల్ని కావచ్చు, మన ఆధ్యాత్మిక ఉన్నతిని కావచ్చు బాగా తెలుసుకోగలుగుతాం. ఓకే, ఈ ధ్యానము అండ్ భగవద్గీత దీని క్రమంలో మనం ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా, అండ్ ఇంకా మనం వీటిల్లో ఎలా ఉండాలి అనే దానికి మేము చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే ఒక కంటిన్యూగా చేసినప్పుడే దాని ఫలితం ఉంటుంది. ఎగ్జాంపుల్ కి నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను అనుకోండి. సో అది మొత్తం 40 డేస్ ప్లాన్. నేను ఒక 20 డేస్ చేసి 20 డేస్ వదిలిపెట్టేశాను, యూజ్ ఉండదు. ఏదైనా సరే కంటిన్యూ అనగా ఒక ఇది ఉండాలి, ఫ్లో అనేది ఉండాలి. సో వాటర్ కూడా చూడండి, ఫ్లో అవుతున్న వాటర్ చాలా చక్కగా, చాలా ప్యూర్ గా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ అనేది ఫ్లో అవ్వడం ఆగిపోతుందో అది స్మెల్ వస్తుంది, దేనికి యూజ్ అవ్వదు. మనం తాగడానికి యూజ్ అవ్వదు, అండ్ దానితో పాటుగా మనం దానితో ఏమైనా పనులు చేయాలనుకున్నా యూజ్ అవ్వదు. సో అదే విధంగా ఇక్కడ కూడా మన సాధన ఫ్లో అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. మన సాధన ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఈ రోజు చేయడం, రేపు ఆపడం, మళ్ళీ ఎల్లుండి చేయడం, 2 రోజులు ఆపడం, ఆ తర్వాత చేయడం, నాకు వీలు కావట్లేదు, అట్లా కాదు. సో కంటిన్యూటీ అనేది చాలా అవసరం. కొంతమంది మాతో అంటారు, మేము చాలా ఎక్కువ రోజుల నుంచి చేస్తున్నాము, ఇంకా మాకు అయిపోయిందంతా, తెలిసిపోయిందంతా, ఇంకా ధ్యానం ఎందుకు మాకు, రీచ్ అయ్యామని. సో ధ్యానం అనేది ఎంత దాకా రీచ్ అయినా అది రోజు మనం చేయాల్సిందే. నాకు 30 ఏళ్ళు వచ్చాయి, ఇంక నేను తినను అంటే అవ్వదు కదా. సో 40 ఏళ్ళు వచ్చాయి, ఇన్నాళ్ళు తిన్నాను, ఇంక నాకేం వద్దు అంటే అవ్వదు కదా. సో దాన్ని మాత్రం మనం ఎలాగైతే తినడము, పడుకోవడము ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నామో, ఆ సాధనని కూడా ఆ కంటిన్యూటీను తీసుకొని వెళ్ళాలి. ఆ కంటిన్యూటీ ఎప్పుడైతే మిస్ అయిపోతుందో మనలో కూడా చాలా మిస్ అవుతూ ఉంటాయి. మన బిహేవియర్ మిస్ అవుతుంది, మన ఆలోచన తీరు మిస్ అవుతుంది, మన ప్రవర్తన తీరు మిస్ అవుతుంది. సో అన్ని మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి సాధన విషయంలో నెగ్లిజెన్సీ అనేది అస్సలు పనికిరాదు. అనగా అస్సలు ఆ సాధనని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఈ రోజు స్ట్రెయిన్ అయ్యాలి, ఈ రోజు ఇలా ఉండాలి, అస్సలు వద్దు. అది మీరు ఏమైపోతూ ఉంటుందంటే సోమరితనం. అది అన్ని పనులకి మనం ఇన్నాళ్ళు వేస్తూ వేస్తూ వచ్చేసాము, దాన్ని సాధన పైన పెట్టకూడదు. సో పెట్టడం వల్ల ఏమైపోతూ ఉంటుందంటే ప్రోగ్రెస్ అనేది ఉండదు, కనిపించదు. అసలు అనుభవాలు పొందాలి అన్నా వంతెన అని చెప్పాం కదా, ధ్యానం అనేది మనకి దైవానికి మధ్యలో ఒక వంతెన అని.
సో అది బాగా చక్కగా ముందుకు వెళ్ళాలన్నా మనం పర్ఫెక్ట్ గా నడవాలి, పర్ఫెక్ట్ గా సాధన చేయాలి. అండ్ దాంట్లో మీరు చేస్తూ ఉండండి. అనుభవం వస్తుందా, అనుభవం రాదా, సంథింగ్ ఇదంతా వద్దు. సో మనం ఎంత చక్కగా చేస్తూ వెళ్తూ ఉంటామో ఏదో ఒక రోజు వస్తుంది. ఇక ఎగ్జాంపుల్ కి నేను చాలా దూరం ఉన్న ఏదో ప్లేస్ కి వెళ్తున్నాను. ఎక్కడికి? నేను పిడుగురాల నుంచి ఒంగోలు దాకా వెళ్ళాను అనుకోండి. సో ఆ ఒంగోలుకి వెళ్ళే క్రమంలో పిడుగురాల నుంచి ఒంగోలు చాలా దూరం. సో అలా వెళ్ళేటప్పుడు అయ్యో ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అంటే, సో ఇంకా నేను రీచ్ అవ్వలేదు అంటే నేనున్న స్థితికి, నేనున్న ఊరికి, నేను వెళ్ళాలనుకున్న ఊరికి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి అంత జర్నీ అవసరం అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఇంకా అంత హయ్యర్ ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు అంటే మీరున్న స్టేజ్ కి, మీరు రీచ్ అవ్వాల్సిన స్టేజ్ కి చాలా డిస్టెన్స్ ఉంది. సో ఎలాగైతే పిడుగురాల నుండి ఒంగోలుకి ఎక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల ఎక్కువ జర్నీ చేశాను, ఇప్పుడు మీరు ఉన్న స్థితికి, మీరు రీచ్ అవ్వాల్సిన స్థితికి ఇంకా రీచ్ అవ్వట్లేదు అంటే అంత డిస్టెన్స్ మధ్యలో ఉంది. సో ఆ డిస్టెన్స్ ని కనుక మనం చక్కగా ఓర్పుతో, సహనంతో వస్తుంది, నేను ఎక్కాను, బస్సు అయితే ఎక్కాను, వస్తుంది అని చెప్పేసి. సో పిడుగురాల నుంచి ఒంగోలు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆకలి కావచ్చు, మంచినీళ్ళు తాగాలి అనిపించవచ్చు, ఎన్నైనా అనిపించవచ్చు. కానీ అమ్మో ఒంగోలు వచ్చిందాక నేను దిగకూడదు అని చెప్పేసి నేను కూర్చున్నప్పుడు ఒంగోలు వస్తే చక్కగా తినొచ్చు, చక్కగా ఉండొచ్చు. ఇక్కడ కూడా అంతే. సో నేనున్న స్థితి నుంచి నేను వెళ్ళాలనుకునే స్థితి వరకు మధ్యలో ఎన్ని నాకు కనిపిస్తూ ఉన్నా, ఇంక సాధన వద్దులే, ఇంక ఇంతవరకు చాలే, ఇంతవరకు చేశాను కదా, నా వల్ల కాదు, ఏ అనుభవం రావట్లేదు, ఇలాంటివి సమ్ టైమ్స్ వస్తూ ఉండొచ్చు. ఎంత ఇన్వాల్వ్ అవుతున్నా వస్తుంది. ఇంకొంత దూరమే ప్రయాణం జరుగుతుంది, దగ్గరకు వచ్చేసింది. సో అట్లా మన ఈ సాధనని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ విధమైన అవగాహనతో, ఈ విధమైన ఒక రియలైజేషన్ తో మన స్పిరిచువల్ పాత్ కనుక ఉన్నట్లయితే మనం ఆ దైవానికి దగ్గర అవుతాం. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, మీరు ధ్యానం చేస్తుంది, గీత వింటుంది, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎవ్వరికీ నిరూపించడానికి కాదు, మిమ్మల్ని ఎవరో గుర్తించడానికి అస్సలే కాదు. అది మిమ్మల్ని ఎవరో గొప్పగా చూడాలి, లేకపోతే వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు నా గురించి బాగా మాట్లాడాలి, అస్సలు వద్దు. అదంతా తిక్కల వ్యవహారం అని చెప్పొచ్చు. సో ఒక్కటే మనం దైవానికి దగ్గర అయ్యామా లేదు. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ ఉన్నాను, నేను బాగా ప్రేమిస్తున్న వ్యక్తి ఒక ప్లేస్ లో ఉన్నారు. సో అప్పుడు నేను ఏం థింక్ చేస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు, వాళ్ళతో ఉంటే చాలు. సో మధ్యలో ఎన్ని వచ్చినా కానీ నా ఆలోచన ఒకటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే చాలు. ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు కలుస్తానా, ఇదే ఉంటుంది. కానీ మధ్యలో వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అనే దానికంటే మనం ప్రేమించిన వ్యక్తికి మనం కొంత దూరంలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళి కలుస్తామా, ఎంత త్వరగా వెళ్ళి కలుస్తామా అనే ఫీల్ ఎలాగైతే ఉంటుందో అలాంటి ఫీలే ఆ దైవం పట్ల మనం పెంచుకోగలగాలి. సో అదే అసలు సాధనలో మిమ్మల్ని చాలా త్వరగా తీసుకెళ్తుంది నిజంగా. సో దైవ పరంగా మనకి మెయిన్ ఉండే ఒకానొక గొప్ప మెయిన్ ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. సో ఆ దైవ ప్రేమ అనేది మనలో రావాలి. సో మీరు ఎంత ధ్యాన సాధన చేసినా, ఎంత జ్ఞానం పొందినా, మెయిన్ ఆధ్యాత్మికతలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్రేమ. లైక్ ఎగ్జాంపుల్ కి నేను చాలా మంచిగా వెజిటేబుల్ పులావ్ అండ్ చక్కటి కుర్మా అన్ని చేసేసుకొని ఒక్క మిస్ చేస్తే యూజ్ ఉండదు. సో ఇక్కడ కూడా అంతే. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆధ్యాత్మికతలో ప్రేమ. ఆ ప్రేమ అసలు ఆధ్యాత్మికత అంటేనే ఒక అనుభూతి. సో ఆధ్యాత్మికత అంటే అనుభూతి. అనుభూతి ప్రేమతో యాడ్ అయితేనే అది చాలా రుచికరంగా, చాలా ఇదిగా ఉంటుంది. సో దానిని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఆ ప్రేమ తత్వంతో కూడుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ రోజు మనం చక్కగా ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేయడం, పార్టిసిపేట్ చేసి చక్కగా ఇదంతా తెలుసుకోవడం, అదంతా స్వామి లీల. సో మాకు ఇందుమతి అమ్మ కొన్ని రోజుల నుంచే చెప్పారు, 2 months బ్యాక్ చెప్పారు, మాకు సెమిస్టర్ ఉంది, ఆ సెమిస్టర్ లో అసలు గ్యాప్ రాలేదు. సో మేము కూడా రోజు అనిపిస్తూ ఉంటుంది కాల్ చేయాలి, చెప్పాలి అని. స్వామి లీల. సో ఈ రోజు ఈ సెషన్ ఇలా జరగడం, కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. కృష్ణార్పణ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు.
అండ్ నిజంగానే ఫ్రెండ్స్ ఏంటంటే 2 మంత్స్ బ్యాక్ అడిగాను. బట్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. సో, హ్యాపీగా మీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని మనం కంటిన్యూ చేద్దామండి. నెక్స్ట్ సెషన్ తీసుకుందామన్నానా. సో, తనంతట తానే గుర్తుపెట్టుకొని మరీ నాకు కాల్ చేసి ఈరోజు ఇస్తానని అనగానే అసలు హ్యాపీ అనిపిచ్చింది. హ్మ్. సో, అలాంటిది ఈరోజు చాలా లక్కీ. ఈరోజు మార్నింగే చెప్పారు తను. సో, ఇవాళ మార్నింగే ఇంక లేట్ చేయకూడదు. రేపు మళ్ళీ వేరే పనులుంటాయి. సో, తనకు కూడా ఈ టైంలో కంప్లీట్ అవుతుంది అలా అని చెప్పేసంటే, ఓకే. డన్ అని అనేసాము. సో, ఒక మంచి పనికి ఆలస్యం చేయకూడదనేది అందుకే అన్నమాట. సో, గిరి గారు సూపర్బ్ అంటే సూపర్బ్ అని అనడం చాలా తక్కువ. ఓకేనా? ఎందుకంటే ఒక జ్ఞానపు ముద్ద తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడితే ఎలాగైతే ఆ జ్ఞానాన్ని మాకందరికి బోధిస్తుందో అలా అనిపిచ్చింది నాకైతే మటుకు. సో, దట్ ఇంత చిన్న వయసులోనే అనకూడదు. ఇంత చిన్న వయసులో మీరింత చెప్తున్నారని నేననే మాట అనకూడదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను. ఆధ్యాత్మికతకు వయస్సుతో సంబంధం లేదు అని చెప్పేసి. దాన్ని మళ్ళీ మీరు నిరూపించారు. అండ్ అలాగే చిన్నప్పటి నుంచే పూజా మార్గంలో సో, ఆ 10 ఏళ్ల వయసుకి ఏం తెలుస్తుంది కదండీ! అప్పుడే విష్ణు సహస్రనామాలు చదువుకోవాలని అని అనిపించడం, టిఫిన్ తెచ్చుకునే బదులు ఆ బుక్ తెచ్చుకొని చదువుకుంటే బాగుంటుందని అని అనుకోవడం. సో, ఫ్రెండ్స్ నేనొక్కటే చెప్తున్నాను. యువతకి కానీ, చిన్న పిల్లలకి కానీ ధ్యానం నేర్పిస్తే ఇలాంటి జ్ఞానపు ముద్దలుగా తయారవుతారండి. నిజంగా. ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఆ అబ్బాయిని చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. మరి ఏదైతే కృష్ణ లీల అని అంటున్నారో, ఆ శ్రీకృష్ణ భగవానుల వారే మరి ఏ రూపంలో వచ్చి చెప్తున్నట్టయితే నాకైతే అనిపిచ్చింది. దట్ టాపిక్ చెప్పమని అడిగితే ధ్యానం, భగవద్గీత అని చెప్పారు. ధ్యానం ప్లస్ భగవద్గీత. సో, నేనేమనుకున్నానంటే ఆ శ్లోకాల గురించి వివరిస్తారేమో, ధ్యానం ద్వారా తనేమన్నా నేర్చుకున్నారేమో, సో, అలాగే అనుకున్నాను. లేదు ధ్యానం తర్వాతనే మనకందరికి కూడా నిజంగా చెప్పాలంటే ఆ భగవద్గీత అనేది మనకర్థమవుతూ వస్తుంది. అప్పుడు కానీ అర్థమవుతూ వస్తూ ఉంది ఇంకా. జస్ట్ అంతే. సో, అబ్బాయి అన్నీ ఆకలింపు చేసేసుకొని, తనెంత అర్థం చేసుకొని, దాన్ని మనం ఇలా తీసుకోవాలి, రోజువారీగా మనం వెళ్లి చదువుకుంటూ వెళ్ళిపోతే గనక, దాంట్లో నుంచి సమాధానం దొరకడం తనకంటూ సో, మళ్ళీ మధ్య మధ్యలో ఆ అనుభవాలనేవి తనంటున్నారు, అనుభవాలనేవి అవి కనిపించడం, ఇవి కనిపించడం కాదు. ఈ అనుభవ జ్ఞానాన్ని తీసుకోవడం. ఇంకొకటి నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మధ్య మధ్యలో అంటే, దైవానికి నాకు దైవాన్ని చూడాలని అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి దైవానికి దగ్గరవ్వాలని అని అనిపిస్తుంది. కాకపోతే మరి ధ్యానంలోకొచ్చాక నేను ఆ దైవానికి దగ్గరయ్యాను. ఈ ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. ఈ ఎక్స్‌పీరియన్స్ ద్వారా పొందానని అంటున్నారు గానీ, చూసాను. సో, చూసి దాని నుంచి ఎలా పొందాను అవి చెప్పట్లేదండి. అక్కడ కూడా నేను జ్ఞానాన్ని పొందాను. దాన్ని మార్చుకుంటున్నాను. నా జీవితంలో ఆచరింప చేసుకొని ఇలా వెళ్తున్నాను ముందుకి. దట్ టు ఎగ్జాంపుల్స్‌తో సహా. ఒక పల్లె వెలుగు బస్‌తో సహా ఎక్కి మనం వెళ్తే ఎలాగుంటుంది. సో, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. నాకది చాలా నచ్చింది గిరి గారు. యెస్. యెస్ ఫ్రెండ్స్. మనకి ధ్యాన మార్గంలోకొచ్చాక ధ్యాన అనుభవాలంటే ఇలాంటివి పొందాలి అని నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పలేకపోయాను. దాన్ని వివరించి చెప్పారు మనకిరోజు ఈ అబ్బాయి. సో, అండ్ అలాగే వైరాగ్యం. వైరా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా వైరాగ్యం. వైరాగ్యం అంటే అందరూ అనుకుంటాము లాస్ట్‌కి ఏమంటారు? అంతా మన వయసయిపోయాక పొందాల్సినది వైరాగ్యం. చావుతో వస్తుంది వైరాగ్యం. ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడుకుంటాం. అవునా? కాదు. వైరాగ్యం అంటే ఇది. ఎప్పుడు మన అంతరంగంలో ఒక స్థిరత్వం సంపాదించుకొని ఎలాగైతే ఉండాలో దాన్ని అనుభవం పొందుతూ మనం బయట బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఫిజికల్ లైఫ్‌లో అని గూడా చెప్పారండి. సూపర్బ్! ఇప్పుడంటున్నాను. సూపర్బ్ అని. థాంక్ యూ సో మచ్ గురుగారు. సూపర్బ్! యెస్. ఆహ్, ఫ్రెండ్స్ ఒక యువత ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? ఒక యువత జ్ఞానాన్ని నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకనిపిస్తుంది వాళ్ళ అమ్మగారు, నాన్నగారిని చూడాలని చెప్పేసి. సో, మరి ఎంత ప్రోత్సహించుంటారు వాళ్ళు? వాళ్ళెలాంటి సపోర్ట్ మీకిచ్చారు? గిరిగారు మీ మాటల్లో చెప్పండి. అమ్మ వాళ్ళ ఆనందం కానీ సో, కాలేజ్‌కి వెళ్ళొస్తూ వీళ్ళు చదువుకుంటూ ఒక పక్క మళ్ళీ ఆహ్, ప్రవచనాలంటూ చేయడం. అది భగవంతుని గురించి ఈ వయసులో. ఏ 60, 70 ఏళ్ల వయసులో కూర్చొని అవన్నీ ప్రవచనాలు వింటూ, చదువుకుంటూ కూర్చోవాల్సిన వయసులో. సో, ఇప్పుడే వీళ్ళు ఇవన్నీ అంటే ఎలా చేస్తున్నారో చూడండి. సో, యువత కూడా మంచి మార్గాన పడుతుందండి.
వారికి మనం అందించాల్సిన ప్రోత్సాహం, సపోర్ట్‌ని కనుక మనం ఇచ్చామంటే యాస్ ఎ పేరెంట్స్‌గా అందుకనే చెప్తున్నాను. ధ్యానాన్ని ప్రతి ఒక్కరు చిన్న పిల్లల వయసు నుంచే 5 ఏళ్ల వయసు నుంచే పిల్లలకి నేర్పించొచ్చు ధ్యానాన్ని. సో, ఆ ధ్యానాన్ని మనం మన పిల్లలకి అందిస్తూ వద్దాం. ఇలాంటి జ్ఞానానికి ప్రతీకలుగా, జ్ఞానపు ముద్దలుగా తయారు చేద్దాం. మనం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళే తయారవుతారు ఈ ధ్యాన శక్తి ద్వారా. సో, ఇలా మనకి ఒక ఒక యూత్ ఐకాన్, ఒక మెడిటేషన్‌కి యూత్ ఐకాన్‌గా కనిపించారు నాకు గిరి గారు. సో, సూపర్బ్! యెస్. థాంక్ యూ సో మచ్. యెస్. మ్యూట్‌లో ఉన్నారు. మ్యూట్‌లో. కృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ అమ్మ. అమ్మగారు, నాన్నగారు ఎలా ఫీల్ అవుతుంటారు? సో, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళు మీకు? దేనికి ఎటువంటి నిబంధనలు పెట్టరు. సో, స్వామి లీల అంటే దేని విషయంలో కూడా అంటే మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు మా స్పిరిచువల్ ప్రోగ్రెస్‌కి. సో, వాళ్ళ సపోర్టివ్‌నెస్ కూడా ఆ శక్తి పరంగానే ఉంది. ఖచ్చితంగా. వారికి కూడా నా ఆత్మ ప్రణామాలండి. ఆత్మకి, పరమాత్మకి కూడా మీరు తేడా ఏంటో చెప్పారు. మీరన్నారు కదా! భగవంతుడిని మరి ధ్యానంలోకొచ్చాక మీరు కలుసుకున్నారా? ధ్యానంలోకొచ్చాక పరిచయం చేసుకున్నారా? భగవంతుడిని చూసారా? హ్మ్. అనుభూతి చెందాం. ఎ హ్మ్. అనుభూతి చెందామంటున్నా. అనుభూతి చెందడం. యెస్. భగవంతుడిని చూడ్డం అంటే ఎలా అని అడగబోతున్నా. మీరే చెప్తారా ఆ క్వెషన్‌కి ఆన్సరు? చూసా చూడటం అంటే ఈ చర్మ చక్షులతో లైక్ ఒక రూపము ఇదంతా కూడా ఒక విధమైన స్టేజే. సో, ఆ శక్తిని ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. లైక్ ఏదైతే ఒక హీట్ కావచ్చు, ఒక చలి కావచ్చు, వాటిని మనం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ అవుతాం. అంటే ఇంద్రియాలకు అతీతమైనవి. సో, ఆ దైవం కూడా ఇంద్రియాలకు అతీతమైన శక్తి. ఆ శక్తిని కళ్ళతో చూడటం, ఒక రూపం అది అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుంది. అలా చూసిన వాళ్ళు కూడా ఒక హై స్టేజ్‌కి రీచ్ అయిన తర్వాత ఆ శక్తి అనేది అనుభూతి మాత్రమే అనే స్టేజ్‌కి వస్తారు. సో, మా అనుభవ పరంగా అయితే శక్తిని అనుభూతి చెందడమే దైవాన్ని చూడడం అంటే. ఎగ్జాక్ట్‌లీ. సూపర్బ్ ఆన్సర్. చూడండి. దైవాన్ని చూడడం అంటే మరి ఒక నిజంగానే ఒక రూపాన్ని చూడడమో, మరి వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు అని అనడం కాదండి. అనుభూతి చెంది దాన్ని అనుభవ జ్ఞానంలోకి తీసుకొని దాన్ని మన జీవితంలోకి ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళడమే. సో, నాకు అర్థమయ్యింది అలాగా గిరి గారు. థాంక్ యూ. మరి ఎవరైనా మాట్లాడతారేమో, అడుగుతారేమో మరి వాళ్ళని కూడా తెలుసుకుందాం. హ్మ్. సో, మేడం ఫ్రెండ్స్ నమస్తే మరి మేడం. హనుమంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మేడం. సార్ చాలా చిన్న వయసులో చాలా చక్కగా చెప్తున్నాడు. వెనకల శ్రీకృష్ణుని బొమ్మ చూసారా? సార్ వెనకల హ్మ్. సేమ్ ఆ సార్ ఫేస్ ని వెనకల శ్రీకృష్ణుని అవుతారు చూడండి అప్డేషన్ గా. ఆ యెస్ సార్. శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు బోధించినట్లుంది. ఆయనకి చిన్న గిఫ్ట్ గా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం మేడం. సంతోష్ బ్రింగ్ రామను. చాలా అద్భుతంగా మేడం. చిన్న వయసులోనే అలా ధ్యానంలోకి వచ్చినారంటే ప్రతి ఒక్కరు చాలా మార్పులు వస్తాయి మేడం. ప్రామిస్ అంటే అదైతేను. ఇప్పుడు మన పిల్లోడు సంతోష్ అని ఇప్పుడు 13 సంవత్సరాలు మేడం. జూన్ క్లాస్ లో మేడం. స్కూలు ఇప్పుడు 8వ తరగతి మేడం అబ్బాయి. చాలా అద్భుతంగా ఎంతో మంది ముస్లిమ్స్ గాని శాకాహారులుగా మార్చినాడు మేడం అబ్బాయి. ఈ వయసుకేను. స్కూల్లో ఫీజు తీసుకోవడం లేదు మేడం వాళ్ళకి. ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పుకుంటూ ఇలా చేస్తున్నారు. మన అమ్మాయి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిందని చెప్పాం కదా మేడం. అవును. ఆ అవును సార్. పాపది మన ఇది తీసుకున్నాము. 177 మంది స్టాఫ్ ఉన్నారు మేడం. చదువుకునే పిల్లోళ్ళు ఆ స్కూల్లోన, కాలేజ్‌లోన. 177 మందిని ఇప్పుడు శాకాహారులుగా చేసింది మేడం. 5 నెలలకు ఆ పాప. ఓహో! హ్మ్. అస్సలకి ఎంతో ఆశ్చర్యము. హ్మ్. నీళ్ళు పోసుకున్నావా? మేడం ఒక తూరు చూడండి మేడం. ఈ అబ్బాయేను కొడుకు మేడం. మీ అబ్బాయేనా సార్? అవును మేడం. ఓకే. ఒక సెకండ్ మేడం. ఇది ఫ్రంట్ కెమెరా లాగా వచ్చింది. నమస్తే అండి. నమస్తే మేడం. హాయ్ సంతోష్. సార్ నమస్తే. అందరికి ఆన్ చేసుకోమనండి మేడం. యెస్. ఫ్రెండ్స్ అందరిని వీలైతే అందరూ వీడియో ఆన్ చేసుకోండి. సో, మీరు చూస్తుంటారులెండి సార్ వాళ్ళకి కనిపిస్తుంటుంది. బాబు కనిపిస్తుంటారులెండి.
నమస్తే మేడం. నమస్తే మేడం. సూపర్ నాన్న, సూపర్. మీరు ఇంకా ఇంకా ముందుకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ మేడం. యూ. వెల్కమ్. ఎస్. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసుకుంటారా, మాట్లాడతారా? మేడం, పిరమిడ్ లో అది విశ్వశక్తి చూసారా మేడం? లేదు సార్, లేదు. 18 పెట్టాం అట్లా. విశ్వశక్తి వచ్చేది ఒక టూర్ మేడం. ఏమన్నా బిజీగా ఉంటే సారీ మేడం, మీకు ఏమన్నా ఇబ్బంది ఉందంటే. అలాంటిది ఏం లేదు సార్, నాతో పాటు అందరూ చూస్తారులేండి. ఆన్ చేయండి. అది పిరమిడ్ మేడం, ధ్యాన మందిరం. ఇది శివుంది, చూస్తారు మేడం. ఒక సెకండ్ బిరింగ్ పెట్టినా. హనుమంత్ గారు యాక్చువల్లీ అనంతపూర్ లో ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఆయన గురించి. మొక్కలన్నీ పంచుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు ఆయన. సో వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ నుంచి విశ్వశక్తి అనేది ఎలా ప్రవహిస్తుంది ఏంటనేది అది మనకు ఇవాళ చూపించబోతున్నారు. అది. ఇది మేడం ఇలా వస్తా ఉంటుంది మేడం. కలర్స్ కనపడుతున్నాయి మేడం. ఓకే. అంటే అది పిరమిడ్ సార్ మీ ఇంటి ముందు ఉందా లేకపోతే ఏంటి? ఇంటి ముందరే మేడం, ఇంటి ముందరే పిరమిడ్ మేడం. ఓకే. ఈ కలర్స్ కనపడుతున్నాయి చూడండి మేడం, అది అనేది ఎనర్జీ లెవెల్స్ మేడం. ఓ. డేట్ చూడండి మేడం. యాక్చువల్ గా నిజంగా అట్లాగా లేదా పిరమిడ్? ఏ అదే మేడం, తరంలో ఉంది? ఇది మేడం డేట్ చూస్తున్నారా? 19వ తారీఖు 2022 మేడం. 2024. అదే మేడం, 12వ నెల 19వ తారీఖు మేడం. అదే అదే అదే. ఇది మేడం, ఇది 18 ఇప్పుడు పెట్టిండేది మేడం. ఇది చూడండి మేడం, ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. ఓకే. ఈ శక్తి అనేది అలా వస్తా ఉంటుంది మేడం, పిరమిడ్ శక్తి అనమాట. అది డిమ్ అండ్ డిప్ కొడతా కనపడుతుంది కదా మేడం. అంటే క్లారిటీగా అయితే కనిపించట్లేదు సార్ ఇక్కడ వీడియో కదూ. సో అక్కడి నుంచి కాదు కొంచెం మేడం, ఇదంతా ఈ కలర్స్ కనపడుతున్నాయా? అవునవును. ఆ కలర్సే మేడం వైబ్రేషన్. అది అనేది ఎనర్జీ లెవెల్స్ ఆకాశం నుంచి వస్తాండేది. లైవ్ లో చూడండి ఇక్కడ. ఓకే ఓకే. ఇది ఎన్ని గంటలు అప్పుడు? ఇది నన్న ఇది ఇప్పుడు నైట్ మేడం. ఇప్పుడు చూడండి, ఇది మేడం 18 ఎన్ని గంటలు అప్పుడు నాన్న? ఇది 7:02 మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ చూపించినందుకు మాకు కూడా. ఇది 7:02 మేడం. ఓకే. ఇక 19వ తారీఖు 12వ నెల 2024, టైం 7:02, 18 ఉదయం మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడతారేమో ఇంకా చూద్దాం మరి. ఓకే మేడం. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా మరి? మన గిరి గారు అందించిన ఈ జ్ఞానం ఎంతవరకు అర్థమైంది? హాయ్ అక్క, నమస్తే మాస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ గిరి గారు, నిజంగా చాలా బాగా చెప్పారండి. నిజంగా యువత ధ్యానం చేస్తే ఎంత మార్పు వస్తుంది అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చండి. నిజంగా ఈ ఏజ్ లో వాళ్ళకి మనం ఒక ధ్యానాన్ని అందిస్తే వాళ్ళు కొండంత జ్ఞానాన్ని మనకు అందిస్తారనమాట. అది మీ ద్వారా మళ్ళీ ప్రూవ్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పడం, ఆ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పడం చాలా గ్రేట్ అనిపించిందండి.
నిజంగా ఈ వయసులో అంత ఇదిగా బోధిస్తుంటే నిజంగా హిందూ అక్క అన్నట్టు మామూలుగా వయసు అంటే చెప్పకూడదు, అలానే అనకూడదు. జ్ఞానానికి వయసు లేదని చెప్పారు కదా హిందూ అక్క. నిజమే సార్, చాలా థ్యాంక్స్ అండి. చాలా జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ నిజంగా భగవద్గీత చదవటం ద్వారా ఇంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనేది మీ ద్వారా మళ్ళీ తెలిసింది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పావని గారు. నమ- ఎస్ ఇంకా నమస్తే గిరి గారు, నమస్కారం. మీ క్లాస్ చాలా బాగుంది. ఉదాహరణతో చెప్పినారు, అంటే ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని అలా చెప్పినారు. ప్రతి ఎంత చదువుకొని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అంటే మీ మాటలు చాలా చక్కగా చెప్పినారు. థ్యాంక్స్, కృతజ్ఞతలు. చాలా బాగా చెప్పినారు. అంటే జ్ఞానానికి వయసు అనేది లేదు. అంటే మన అంతరాత్మలో వయసు లేదు, ఒక మన శరీరానికి మాత్రమే వయసు. ఇంతకుముందు మేడం చెప్పినారు కదా. అవును, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు మరొకసారి. థ్యాంక్ యూ హసీన గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? ఐ థింక్ ఇక్కడ ప్రమిళ ఆంటీ జాయిన్ అయ్యారు ఇందాక. హాయ్ ఆంటీ. హాయ్ ఇందు. హాయ్ ఆంటీ. హాయ్. గిరి గారు మా ఆత్మబంధువు. ఎస్ ఆంటీ, మిమ్మల్ని చూసాకగా నాకు గిరి గారు ఎవరనేది అప్పుడు గుర్తొచ్చింది. మీ అబ్బాయితో, చిన్న అబ్బాయితో ఒకసారి మాట్లాడాం కదా గూగుల్ ఆ. మీట్ లో పైమా గురించి. అప్పుడు మాట్లాడు. మీరు ఉన్నారు మా పక్కన. అవును, నితిన్ ఉన్నాడు. నితిన్, గిరి. నితిన్ గిరి ఇద్దరు ఉన్నారు కదా, అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఎవరు గిరి అని చెప్పేసి అప్పుడు గుర్తుగా వచ్చింది నాకు. మిమ్మల్ని అదే చూశాక అనుకుంటున్నాను. strike అయింది నాకు. అదే అనుకుంటున్నాను, ఇందు గుర్తుపడుతుందా లేదా అని అనుకుంటున్నాను. గుర్తుపెట్టారు. మిమ్మల్ని చూసాక గుర్తొచ్చింది ఆంటీ నాకు. ఓకే, వీడియో ఆన్ అయింది కదా ఫస్ట్ కొంచెం. అవునవును. ఓకే, చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు మీకు. ఇందులో కూడా చూశాను, షార్ట్స్ లో కూడా మీరు చూశాను. స్వాధ్యాయం అది ఏదో చదువుతున్నారు కదా, చాలా బాగా ఉంది. చాలా బాగా కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి పాండంగ సార్ వచ్చినప్పుడు నితిన్ ప్లే చేసేది మీరు విన్నారు అనుకుంటా. ఎస్, అప్పుడు విన్నాను. ప్లస్ మళ్ళీ సపరేట్ గా కూడా వీళ్ళిద్దరితో మాట్లాడాను ఆ రోజు. అప్పుడే అంటే అప్పుడు ఇంకా ఈ జూమ్ సెషన్స్ అవి కండక్ట్ చేయట్లేదు. పైమా కోసం అని చెప్పేసి వీళ్ళని కలవడం జరిగింది. నితిన్ అడిగితే నితిన్ కూడా గిరిని తీసుకొచ్చారు ఇద్దరు. అప్పుడు తెలిసింది నాకు. అవును, Yes. నితిన్ తో కూడా చేయిస్తాను నెక్స్ట్ వస్తే క్లాస్. తప్పకుండా ఆంటీ. ఇక్కడ లేదు, అక్కడ ఉంది. ఓకే. నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా. సో ఒక జ్ఞానాన్ని, అనుభవాన్ని ఎలా ఉంటుంది, అనుభవ జ్ఞానం ఎలా ఉంటుంది, సో దైవం అంటే ఏంటి, అనుభూతి చెందడం. అండ్ ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేసుకోవడం మర్చిపోయాను గిరి గారు. సో ప్రతిరోజు ఈ లింక్ ద్వారానే రాత్రి 9 నుంచి 10 గంటల వరకు అక్కడంతా కూడా యువతతో పైన అని మేము కండక్ట్ చేస్తుంటాం. పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస అని. సో ప్లీజ్ మీరు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏంటంటే, మీరు కూడా వీలున్నప్పుడు జాయిన్ అయ్యి అక్కడంతా కూడా యువత ఉంటారు. సో మీ సందేశాన్ని, మీ జ్ఞానాన్ని అక్కడ అందివ్వాలని కోరుకుంటున్నాను. మీకు వీలు కుదిరినప్పుడే, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సార్ నేను కోరుకుంటున్నా సార్, మీరు రావాలి. చక్కగా చెప్తున్నారు. అంటే మాకు మీ మాటలు చాలా అర్థం అవుతున్నాయి. మీరు కూడా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరు వీలైనప్పుడు రండి. ఎంతో మంది యువత ఉంటారు కదా, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. సో అండ్ దట్ ఎందుకు ధ్యానం చేయాలి, చేస్తే ఎలా తయారవుతారు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియాలి. సో థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ So థ్యాంక్ యూ. friends, కృష్ణార్పణ. థ్యాంక్ యూ. ఎస్, ఈ ఛానల్ ద్వారా ఏదైతే మీకు అందివ్వబడిందో, సో ఇదే లింక్ ద్వారా ఫ్రెండ్స్
సో ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింస. సో యువతకు ధ్యానం అందివ్వాలి. యువతకు ధ్యానం ఎందుకు చెయ్యాలి? అలాంటి డిస్కషన్స్ ప్లస్ వాళ్ళలో ఫియర్‌నెస్ పోగొట్టడానికి, వాళ్ళలో జ్ఞానాన్ని నింపడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతిరోజు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా, అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ లింక్ షేర్ చేసేసి వారందరిని కూడా జాయిన్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్‌లో వీక్షిస్తున్న వారికి కూడా నేను కింద ఈ ఈ ఛానల్ ద్వారా నేను ఏదైతే అప్‌లోడ్ చేస్తూ వస్తున్నానో, సో ఈ వీడియో అప్‌లోడ్ చేశాక నేను తప్పకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ లింక్‌ని షేర్ చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది ఆ ప్రోగ్రామ్. సో మీ పిల్లల్ని అందులో జాయిన్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి జ్ఞానవంతులుగా తయారవ్వాలంటే ముందు ధ్యానులు అవ్వాలి. అందుకు. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఎవరు కూడా మరి ఈశ్వర శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని గనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. థాంక్ యూ. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. థాంక్ యూ గిరి గారు. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్.